నువ్వు రీతుని నామినేట్ చేసినప్పుడు రీతు కంటే ఇన్సైడ్ నువ్వే ఎక్కువ ఏడ్చినట్టు నాకు ఫీలింగ్ అనిపించింది. నీ ఎక్స్ప్రెషన్స్ కానీ నీ ఫీలింగ్స్ కానీ. ఎందుకు అంత నీ మనసులో బాధ పెట్టుకుని రీతుని నామినేట్ చేసావు? మేబీ ఆ హౌస్ లో నాకు బెస్ట్ ఫ్రెండ్ అండ్ ఎవ్రీడే మాకు సరదా ఆ జోవియల్నెస్ దాని వల్ల అనుకుంటా. సో సడన్ గా నామినేషన్ ఆ పాయింట్స్ చెప్తుంటే తెలియకుండా ఏడిపోతుంది అనమాట. దట్టు నేను నామినేట్ చేసింది ఎందుకంటే ఎక్కువ అరుస్తుంది నా మీద, బయటకు అది బ్యాడ్గా వెళ్తుందేమో, జనాలు ఎందుకు అమ్మాయిని అరిపిస్తున్నాడు వీడు అని వెళ్తుందేమో అని చెప్పి. సో నార్మల్ గా చెప్తే అది ఒకలా ఉంటది, నువ్వు అలా అరిసి చెప్తే నేను బ్యాడ్ అవుతాను. సో అది కాకుండా ట్రస్ట్ అనేది కూడా వచ్చింది. యాక్చువల్లీ 5 స్టార్ వచ్చినప్పుడు తనతో ఉండద్దు అని చెప్పి నలుగురు చెప్పి నన్ను నామినేట్ కూడా ఇద్దరు చేశారు. నేనేంటి ఎందుకు వాళ్ళు బ్యాడ్ గా అనుకుంటున్నారు, అసలు ఎంఏ చాలా జెన్యున్ గా ఉంది కదా. తన ఈ హౌస్ లో 24/7 ఉంటుంది నాతో, ఈ హౌస్ మేట్స్ తో. బయట చూసేది చాలా తక్కువ కదా, వాళ్ళకి ఏం అర్థం అవుతుంది. సో అసలు మీకు ఎందుకు అలా అర్థమైందని నేను అడగడానికి వెళ్తే వాళ్ళు నాకు చెప్తే, అలా రాంగ్ గా అనుకోకండి అని నేను చెప్దాం అనుకుని నేను మాట్లాడా. బట్ రీతు అదేంటంటే నా మీద ట్రస్ట్ లేదు అందుకే అడుగుతున్నాడు అన్నట్టుగా నాకు సార్ అనేటప్పటికి అది నాకు చాలా బాధగా అనిపించింది.